హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లోని రెసిడెన్షియల్ స్కూల్స్కు సంబంధించి కాలేజీలకు సంబంధించి అడ్మిషన్స్ కోసం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్స్ అఫీషియల్గా రిలీజ్ కావడం అయితే జరిగింది. స్కూల్కి సంబంధించి చూసినట్లయితే 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతిలో జాయిన్ అయ్యేందుకు ప్రవేశాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అలాగనే 10th క్లాస్ కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్లో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థుల కోసం ఏపీఆర్జేసీ నోటిఫికేషన్, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అనమాట. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. అలాగే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న డిగ్రీలో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులకి ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ కూడా ఉండడం అయితే జరిగింది. వీటిలో కూడా జాయిన్ అయ్యేందుకు నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. అయితే రెగ్యులర్ విధానంలో భర్తీ చేస్తున్న వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉండటం అయితే జరిగింది. అలాగే మైనారిటీకి సంబంధించి స్కూల్స్, కాలేజ్ సంబంధించి కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ కావడం అయితే జరిగింది. మరి ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఈ నోటిఫికేషన్స్కి అప్లై చేసుకోవాలి, చివరి తేదీ ఎప్పుడు, పరీక్ష తేదీ ఎప్పుడు, ఫీజు ఎలా మెన్షన్ చేశారు, అలాగే ఇంకా ఈ స్కూల్స్కి సంబంధించి ఏమేమి స్పెషలైజేషన్స్ ఉంటాయి, ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, మరి ఫీజు ఏమైనా మనం పేమెంట్ చేయాల్సి ఉంటుందా, ఎంత ఫీజు ఉంటుంది, అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేసుకోవాలి, అన్ని విషయాల గురించి కూడా, ఇంకా క్యాండిడేట్స్ కావాల్సిన ఎలిజిబిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, అన్ని విషయాల గురించి కూడా ఈ వీడియోలో చూద్దాం. సో మొదటగా మనం చూసినట్లయితే ఒక్కొక్క దానికి సంబంధించి కూడా సపరేట్గా నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యి సపరేట్గా అప్లికేషన్స్ కూడా మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మనం చూడాలంటే ఈ వీడియో చాలా లెంత్ అవుతూ ఉంటుంది. ముందుగా ఈ వీడియోలో వచ్చేసి మనం 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్, స్కూల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్స్ క్లియర్గా వీడియోలో చూద్దాం. అలాగే ఏపీఆర్జేసీకి సంబంధించి, ఏపీఆర్డీసీకి సంబంధించి సపరేట్గా వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది. సో ఏపీఆర్జేసీ అంటే ఏం లేదు, ఈ సంవత్సరం అభ్యర్థులు ఎవరైతే 10th క్లాస్ రాస్తూ ఉన్నారో వారందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్లో కనుక మీకు మెరిట్ మార్క్స్ వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్లో మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగనే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకొని ఏపీఆర్డీసీ సెట్ క్వాలిఫైన్ అభ్యర్థులకు వచ్చేసి డిగ్రీలో జాయిన్ అయ్యేందుకు అవకాశం అయితే ఉంటుంది. ఇందులో ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించుకోవచ్చు, కాలేజ్ సంబంధించుకోవచ్చు, ఎందులో జాయిన్ అయినా కానీ చదువుతో పాటు హాస్టల్ భోజనం ఉచితంగా ఉంటుంది. అన్నీ కూడా ఫ్రీగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అన్ని క్యాస్ట్ల వారీగా, రోస్టర్ పాయింట్ వారీగా కూడా మనం అప్లికేషన్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అలాగని ఒక్కొక్క క్యాస్ట్ సంబంధించి కూడా ఎంత పర్సెంటేజ్ సీట్లు కేటాయిస్తారనే విషయం గురించి కూడా ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. సో ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్స్ ఇదే విధంగా రిలీజ్ అవుతున్నాయి. మన ఛానల్ ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను. సో ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందుగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. సో ఇన్ఫర్మేషన్ గురించి ఇంకా మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు రావాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అఫీషియల్ యొక్క వెబ్సైట్ లింక్ని వీడియోకి డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు కూడా అఫీషియల్ వెబ్సైట్లోకి రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూసుకోవచ్చు. 5th క్లాస్ సంబంధించి, 6th, 7th, 8th సంబంధించి, మైనారిటీ స్కూల్స్ సంబంధించి సపరేట్గా మనకి నోటిఫికేషన్ రిలీజ్ కావడం అయితే జరిగింది. స్కూల్స్ సంబంధించి కంప్లీట్గా ఒక నోటిఫికేషన్ ఉంటుంది. సో పక్కనే మనం చూసుకోవచ్చు ఏపీఆర్ఎస్ క్యాట్ 2024 ప్రాస్పెక్ట్స్ సంబంధించి ఇక్కడ క్లిక్ హియర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద కనుక మనం క్లిక్ చేసినట్లయితే మనకి పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. పీడిఎఫ్లో వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండడం అయితే జరుగుతుంది. అలాగే ఏపీఆర్జేసీకి సంబంధించి ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు, ఏపీఆర్డీసీకి సంబంధించి ఇక్కడ చదువుకోవచ్చు, అలాగే ఏపీఆర్ఎస్ మైనారిటీ స్కూల్స్కి సంబంధించి చదువుకోవచ్చు, ఏపీఆర్జేసీ మైనారిటీకి సంబంధించి కూడా ఇక్కడ డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చదవచ్చు. అన్నీ కూడా ఒకే వెబ్సైట్లో ఉండడం అయితే జరుగుతుంది. అన్నిటి కూడా అప్లికేషన్ ప్రాసెస్ సేమ్గానే ఉంటుంది. సో ముందుగా స్కూల్స్ సంబంధించి నోటిఫికేషన్ గురించి ఇక్కడ ఇచ్చారు. అలాగనే ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ సంబంధించి కూడా సపరేట్గా మెన్షన్ చేశారు. ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ, మైనారిటీ జూనియర్ కాలేజ్ సంబంధించి కూడా సపరేట్గా మనకి అంత ఇన్ఫర్మేషన్ ఈ యొక్క వెబ్సైట్లోనే దొరుకుతుంది. అలాగనే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. ఇక్కడ ప్రతిదానికి సంబంధించి కూడా హెల్ప్ లైన్ నెంబర్స్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటిలో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వీటికి కూడా ఫోన్ చేసి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో మొదటగా మనం చూద్దాం నోటిఫికేషన్ స్కూల్స్ సంబంధించి ఈ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ ఏపీఆర్జేసీకి సంబంధించి, ఏపీఆర్డీసీకి సంబంధించి కూడా సపరేట్గా వీడియోలు చేసి మీ ముందు తీసుకొస్తాను. సో ముందుగా స్కూల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఈ వీడియోలో చూద్దాం. ఏపీఆర్ఎస్ క్యాట్ 2024 ప్రాస్పెక్ట్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. సో పీడిఎఫ్లో ఈ స్కూల్స్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చూసుకోవచ్చు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ అనమాట. క్యాట్ అంటే కామన్ అడ్మిషన్ టెస్ట్ 2024-25 విద్యా సంవత్సరం సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
సో 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్లో జాయిన్ అయ్యేందుకు ఈ నోటిఫికేషన్ ద్వారా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అందులో కనుక మీరు మెరిట్ సాధించినట్లయితే అభ్యర్థులకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో సీట్ కనుక మీరు సాధించినట్లయితే అభ్యర్థులకు ఏమేమి ప్రత్యేకతలు ఉంటాయి క్లియర్గా చూసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నవి. విద్యాలయాలు పూర్తిగా గురుకుల విధానంలోనే విద్యను అందిస్తున్నవి మరియు విద్యాలయాలు అన్నీ కూడా పూర్తిగా ఇంగ్లీష్ భాషలోనే నిర్వహించబడుతున్నట్లు కూడా తెలియజేయడం అయితే జరిగింది. విద్యాలయాల్లో ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ వహించబడును. విద్యాలయాల్లో మంచి మౌలిక వసతులతో కూడిన ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, క్రీడా ప్రాంగణాలు కూడా అందుబాటులో ఉంటున్నట్లు తెలియజేస్తున్నారు. ఇంకా విద్యార్థులతో సర్వతోముఖాభివృద్ధి కొరకు విద్యతో పాటుగా సహా పాఠ్యాంశాలు మరియు క్రీడలకు సంబంధించి కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు తెలియజేస్తున్నారు. ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు లోకో పేరెంట్గా నియమించబడును. వీరు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకుంటారు. అలాగనే ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు, నైట్ 9 గంటల వరకు కూడా ప్రతి ఒక్క అభ్యర్థికి సంబంధించి శారీరక వ్యాయామంతో ప్రారంభమై భోజన తరగతులు మరియు ఇతర అభ్యసన కార్యక్రమాలు రాత్రి 9 గంటల వరకు కూడా ఉంటాయని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ప్రత్యేక శ్రద్ధలతో కూడినటువంటి గణిత ఒలింపియాడ్, హిందీ ప్రచార సభ, ఇండియా స్కిల్స్ జూనియర్, సైన్స్ ఫెయిర్ మరియు NTSE మొదలైన ప్రతిష్టాత్మక పరీక్షల కొరకు కూడా శిక్షణ ఇవ్వబడునని చెప్పి తెలియజేస్తున్నారు. ఉత్తమ మరియు వెనకబడినటువంటి అభ్యర్థుల కోసం కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించబడినని చెప్పి తెలియజేస్తున్నారు. అంటే మంచి మెరిట్, అలాగనే కొంచెం వెనకబడి ఉంటారు కదా మందకొండిగా ఉండే అభ్యర్థుల కోసం కూడా ప్రత్యేకంగా క్లాసులు నిర్వహించబడని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగనే ఈ గురుకుల పాఠశాలకు సంబంధించి 5వ తరగతుల సీట్ల కోసం రెగ్యులర్గా అందరూ అప్లై చేసుకోవచ్చు. అలాగనే 6, 7, 8, 9 తరగతుల్లో కొంతమంది జాయిన్ అయ్యి వెళ్ళిపోయి ఉంటారు కదా, అవి బ్యాక్లాగ్ వేకెన్సీస్ కింద ఫిల్ చేస్తారు. అందులో ఖాళీగా ఉన్న సీట్ల కోసం మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కేటగిరీ వారీగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో చూసుకొని వాటికి అప్లై చేసుకున్నట్లయితే అంతమందికి మాత్రమే, ఖాళీగా ఉన్నటువంటి వాటికి మాత్రమే అభ్యర్థుల్ని క్యాస్ట్ వారీగా సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. 5వ తరగతికి సంబంధించినటువంటి స్కూల్స్ అన్ని కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అంతా కూడా ఫ్రెష్గానే 4th క్లాస్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థుల్ని ఫ్రెష్గానే తీసుకుంటారు. ఇక ఇవి బ్యాక్లాగ్ వేకెన్సీస్ కాదు, రెగ్యులర్ వేకెన్సీస్ కాబట్టి ప్రతి స్కూల్కి సంబంధించి కూడా 80 వేకెన్సీస్ ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్లో స్కూల్స్ అన్ని కూడా 50 స్కూల్స్ ఉండడం అయితే జరిగింది. అన్నింటికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ ఈ నోటిఫికేషన్లో ఉంది. సో మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. 50 స్కూల్స్ ఉన్నాయన్నమాట. 50 స్కూల్స్ సంబంధించి కూడా ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాల గురించి కూడా పక్కన తెలియజేస్తున్నారు. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ APRS మైలవరం వైఎస్ఆర్ జిల్లా పిన్ కోడ్తో సహా స్కూల్ ఇచ్చారు. ఇక్కడ బాలికలు మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఉంటుంది, మైనారిటీ కాదు, సాధారణ అనమాట. 80 వేకెన్సీస్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి ఏ జిల్లాల వారు అప్లై చేసుకోవాలని చూసినట్లయితే వైఎస్ఆర్ అన్నమయ్య జిల్లాల వారు అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారు. ఇదే విధంగా ప్రతి స్కూల్కి సంబంధించి కూడా ఏ జిల్లాల వారు అప్లై చేసుకోవాలి, బాలికలు లేదా బాలురు, మైనారిటీ, సాధారణ అని చెప్పిస్తారు. ఈ విధంగా మీరు స్కూల్స్ చెక్ చేసుకొని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మైనారిటీ స్కూల్స్ సంబంధించి మైనారిటీ వాళ్ళే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మైనారిటీలో SC, ST క్యాండిడేట్స్ కూడా అవకాశం అయితే ఉంటుంది స్కూల్స్ సంబంధించి. ఇక్కడ గమనిక కూడా మనకు మెన్షన్ చేశారు. APSR వేంపల్లి మైనారిటీ బాలికలు కడప జిల్లా పాఠశాలలో మైనారిటీ సీట్లు కేవలం ముస్లిం మైనారిటీ బాలికలకు మాత్రమే కేటాయించబడని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక మరి ఒక్కొక్క స్కూల్కి సంబంధించిన రిజర్వేషన్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంటుందంటే ఓసీకి వచ్చేసి మ్యాక్సిమంగా 41% సీట్లు కేటాయిస్తారు. BCAకి 7%, BCBకి 10%, BCCకి 1%, BCDకి 7% చొప్పున సీట్లు కేటాయిస్తారు. అలాగే BCEకి 4%, SCకి 15%, STకి 6% చొప్పున సీట్లు కేటాయింపై ఉండడం జరుగుతుంది. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి ప్రతి ఒక్క క్యాస్ట్ అభ్యర్థి కూడా అప్లై చేసుకోవచ్చు. అన్ని క్యాస్ట్ల వారికి కూడా అవకాశం అయితే ఉంటుంది. అలాగే PH క్యాండిడేట్స్ కూడా ఎవరైనా ఉన్నట్లయితే హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ అనమాట, వారికి వచ్చేసి 3% ఉండడం అయితే జరుగుతుంది. అలాగే సైనికోద్యోగుల పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే, ఆర్మీ సైనికోద్యోగుల పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే 3%, అనాథ పిల్లలకు వచ్చేసి 3% చొప్పున సీట్లు కేటాయింపు ఇవ్వడం అయితే జరుగుతుంది. అలాగే మైనార్టీ పాఠశాలకు సంబంధించి 79% వచ్చేసి మైనార్టీ వాళ్ళకి, SC క్యాండిడేట్స్కి వచ్చి 15%, STకి వచ్చి 6% చొప్పున కూడా ఈ యొక్క మైనార్టీ పాఠశాలలో కూడా అప్లై చేసుకోవడానికి రిజర్వేషన్ మనకు మెన్షన్ చేశారు. అలాగే 6, 7, 8 తరగతులలో పాఠశాలల వారీగా వివిధ కేటగిరీల ప్రకారం ఏ స్కూల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి మనకు టేబుల్ రూపంలో ప్రొవైడ్ చేశారు. దీని ప్రకారం చూసుకొని మీరు ఏ స్కూల్కి ఏ క్లాస్కి అయితే అప్లై చేసుకున్నారో ఆ క్లాసులో స్కూల్స్లో వేకెన్సీస్ ఉన్నట్లయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కేటగిరీ వారీగా మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూపించిన స్కూల్స్ అన్ని కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఏ జిల్లా వారు ఎక్కడెక్కడ అప్లై చేసుకోవాలని కూడా మెన్షన్ చేశారు. వాటిలో మీకు వేకెన్సీస్ ఉన్నట్లయితేనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గమనిక కూడా మనకి ఇచ్చారు. పైన చూపబడిన ఖాళీలో మార్పు చేర్పులకు అవకాశం కలదు. కావున అడ్మిషన్స్ నాటికి అందులో వాటిలో గల ఖాళీలకు మాత్రమే అడ్మిషన్స్ ఇవ్వబడని చెప్పి తెలియజేస్తారు.
తెలియజేస్తున్నారు. ఇక వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ కనుక మనం చూసినట్లయితే విద్యార్థులు భారత పౌరులై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే చదువుతూ ఉండాల్సి ఉంటుంది. 5వ తరగతి ప్రవేశం కొరకు సంబంధిత పాత జిల్లాలోని మండలంలో ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరం 3వ తరగతి చదివి 2023-24 విద్యా సంవత్సరం 4వ తరగతి చదువుతూ ఉండాల్సి ఉంటుంది. ఓసీ మరియు బీసీ అభ్యర్థులకు వచ్చేసి 1/9/2013 నుంచి 31/8/2015 మధ్య జన్మించి ఉండాల్సి ఉంటుంది. ఎస్సీ మరియు ఎస్టీ అభ్యర్థులకు వచ్చేసి 1/9/2011 నుంచి 31/8/2015 మధ్య జన్మించి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ప్రతి క్లాసుకు సంబంధించి కూడా ఇండివిజువల్గా ఏ కేటగిరీ అభ్యర్థులకు ఎంత డేట్ ఆఫ్ బర్త్ మెన్షన్ చేశారు అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా చదువుకొని మీకు ఎలిజిబుల్ నుండి అప్లై చేయండి. అలాగే జనరల్ పాఠశాలలో ప్రవేశానికి ఓసీ, బీసీ మరియు మైనార్టీ విద్యార్థులకు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో చదివి ఉండాల్సిందని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే ఎస్సీ మరియు ఎస్టీ విద్యార్థులకు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో చదివినప్పటికీ జనరల్ మరియు మైనార్టీ పాఠశాలలో ప్రవేశానికి అర్హులని చెప్పి తెలియజేస్తున్నారు. మైనార్టీ విద్యార్థులు మైనార్టీ పాఠశాలలో ప్రవేశం కొరకు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో కూడా చదివి ఉండొచ్చు అని చెప్పి తెలియజేయడం జరిగింది. అలాగే వీరి యొక్క తల్లిదండ్రులకు సంబంధించి 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆదాయం కనుక చూసినట్లయితే 1 లక్షకు మించి ఉండకూడదని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే తెల్ల రేషన్ కార్డు కూడా కలిగి ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. సైనిక ఉద్యోగుల పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వారికి ఆదాయ పరిమితి అయితే నియమం వర్తించదని చెప్పి తెలియజేయడం అయితే జరుగుతుంది. ఇంకా మైనార్టీ విద్యార్థులకు సంబంధించి కూడా మార్గదర్శకాలు ఇవ్వడం అయితే జరిగింది. మైనార్టీ విద్యార్థులు మైనార్టీ పాఠశాల ప్రవేశం కొరకు దరఖాస్తు చేయ విధానం జనరల్ విద్యార్థుల కంటే భిన్నంగా ఉంటుంది. వీరు ప్రవేశం కొరకు ప్రవేశ పరీక్ష రాయాల్సిన అవసరం లేదు. కావున మైనార్టీ విద్యార్థులు ప్రవేశం కొరకు దరఖాస్తు చేసేటప్పుడు మనకి ఇచ్చినటువంటి ప్రాస్పెక్ట్స్ని లేదా నోటిఫికేషన్ పీడిఎఫ్ని క్లియర్గా చదివి అప్లై చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారు. ఇంకా అప్లై చేసుకోవడానికి ఎలా అప్లై చేసుకోవాలని తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫీజు వచ్చేసి మనం 100 రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది. ఆఫీషియల్ వెబ్సైట్లో ఓపెన్ చేయగానే ముందుగా మనం ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ సబ్మిట్ చేసే టైంలో ఫోటో, అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ అన్ని కూడా కంపల్సరీగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉండేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓటీపీ ద్వారా మొబైల్ నెంబర్ని గుర్తించి దానికి ఓటీపీ పంపిస్తారు. ఓటీపీ వస్తేనే ఆ మొబైల్ నెంబరు వర్క్ అవుతున్నట్లు. అలాగే నెక్స్ట్ అప్లికేషన్ చేసేటప్పుడు ఆ మొబైల్కే ఒక ఐడి కోడ్ వస్తుంది కాబట్టి ఆ ఐడి తర్వాత మన అప్లికేషన్ అంతా కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి వర్కింగ్లో ఉన్న మొబైల్ నెంబర్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా అలాగనే ఫొటోస్ అన్ని దగ్గర పెట్టుకుని అప్లికేషన్ సబ్మిట్ చేయాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. ఇక ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా మనకు మెన్షన్ చేశారు. ప్రతి క్లాసు సంబంధించి కూడా 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. 4 మల్టిపుల్ చాయిస్ ఆన్సర్స్తో కూడినటువంటి క్వశ్చన్స్ ఉండడం అయితే జరుగుతుంది. 2 గంటల సమయంలో ఈ యొక్క ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఒక్కొక్క తరగతికి సంబంధించి కూడా ఇక్కడ మనకి సిలబస్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో 5వ తరగతిలో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులు 4వ తరగతి సిలబస్తో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో వీరికి వచ్చేసి తెలుగు లేదా ఉర్దూలు 25 మార్కులకి, ఇంగ్లీష్ 15 మార్కులకి, గణితం 30 మార్కులకి, పరిసరాల విజ్ఞానం వచ్చేసి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అనమాట 30 మార్క్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా 100 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఇందులో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులకి సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క తరగతిలో జాయిన్ అవ్వాలనుకున్న అభ్యర్థులకి వారి యొక్క ముందు తరగతి సిలబస్ మీదనే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. సో క్లియర్గా చెక్ చేసుకొని ఎగ్జామినేషన్కి ఈ విధంగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. 5వ తరగతికి సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలోను మరియు ఉర్దూ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నారు. అలాగే మిగిలిన తరగతులకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉండడం జరిగింది. సో ఇక ప్రవేశ పరీక్ష వచ్చేసి 26 జిల్లాల ప్రధాన కేంద్రంలో కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నట్లు మనకు తెలియజేస్తున్నారు. సో ఇంకా ఈ స్కూల్కి సంబంధించి ఏమైనా ఫీజులు చెల్లించాలంటే ఎటువంటి రుసుములు లేవు. పాఠశాలలో ప్రవేశం పొందిన అభ్యర్థులందరికీ ఉచిత భోజనం మరియు వసతితో పాటు ఉచిత విద్యను కూడా కల్పిస్తారని చెప్పి మనకు క్లియర్గా తెలియజేస్తున్నారు. అలాగే పరీక్ష కేంద్రాలకు సంబంధించి వారి యొక్క జిల్లా కోఆర్డినేటర్కి సంబంధించి వివరాలను కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. మీకు కావాలనుకుంటే నెంబర్లో ఫోన్ చేసి కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు. సో ఇక్కడ అంతా కూడా ప్రతి జిల్లాకు సంబంధించి కూడా ఒక ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు ప్రొవైడ్ చేశారు. ఆ జిల్లాకు సంబంధించినటువంటి 26 జిల్లాల్లో కూడా 25 ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు ప్రొవైడ్ చేశారు. వాటి ఫోన్ నెంబర్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. వాటికి ఫోన్ చేసి మీ యొక్క జిల్లాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక్కొని అప్లికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంకా ముఖ్యమైన తేదీల గురించి మనం చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి 1/3/2024 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫీజు కూడా ఈ డేట్స్ లోపలే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక లాస్ట్ డేట్ వచ్చేసి 31/3/2024 మెన్షన్ చేశారు. అంటే మార్చి 1 నుంచి మార్చి 30 వరకు కూడా అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక హాల్ టికెట్లు వచ్చేసి 17/4/2024 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ వచ్చేసి 25/4/2024 ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. అలాగే రిజల్ట్స్ వచ్చేసి మనకి 14/5/2024 వస్తుంది. అలానే సెకండ్ లిస్ట్ వచ్చేసి 21/5/2024 వస్తుంది. థర్డ్ లిస్ట్ వచ్చేసి 28/5/2024 ఉంటుందని చెప్పి కూడా క్లియర్గా మనకి ఇప్పుడే తెలియజేయడం అయితే జరిగింది.
ఈ విధంగా మనకి నోటిఫికేషన్తో కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అంత ఇన్ఫర్మేషన్ కూడా మనకి దీని ప్రకారమే జరుగుతుంది. ఇప్పుడు అప్లికేషన్ ఆన్లైన్ ఏ విధంగా సబ్మిట్ చేసుకోవాలో చూద్దాం. సో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవడానికి మనం ఆఫీషియల్ వెబ్సైట్లోకి రావాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు 5th క్లాస్ కనుక అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాలనుకుంటే 5th క్లాస్ మీద ఎంటర్ చేయండి. అలాగనే 6th, 7th, 8th అప్లై చేసుకోవాలనుకుంటే దీని మీద క్లిక్ చేయండి. మైనారిటీ స్కూల్స్ సంబంధించి మైనారిటీ మీద క్లిక్ చేయండి. నేను 5th క్లాస్ సంబంధించి చూపిస్తాను. సో 5th క్లాస్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటగా పేమెంట్ చేసుకోవడం కోసం మనం ఇక్కడ పేమెంట్ ఎదురుకుండా దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అని ఎంటర్ చేసి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేట్ కూడా క్లియర్గా చూసాం. ఈ నెల 1st నుంచి ఈ నెల లాస్ట్ వరకు కూడా అప్లికేషన్కి సంబంధించి డేట్స్గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇంకా లాస్ట్ ఇయర్కి సంబంధించి పేపర్స్, మోడల్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కూడా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు క్లియర్ తెలియజేశారు. ఇంక ఈ అప్లికేషన్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్స్కి ఫోన్ చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. సో మొదటిగా పేమెంట్ సంబంధించి క్లిక్ చేద్దాం. సో పేమెంట్ సంబంధించి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో అప్లయింగ్ ఫర్ క్లాస్ అని చెప్పి చూపిస్తున్నాం కదా, ఇది 5th క్లాస్ సంబంధించి కాబట్టి 5th క్లాస్ సెలెక్ట్ చేసుకోండి. మీరు 6, 7, 8 తరగతులకు సంబంధించి సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీరు ఏ తరగతికి అప్లై చేసుకుని ఆ తరగతిని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ క్యాండిడేట్ నేమ్, కమ్యూనిటీ అంటే క్యాస్ట్ అనమాట. ఈ క్యాస్ట్ ఏదో సెలెక్ట్ చేసుకుని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్లయితే క్లియర్గా వస్తుంది. సో నెక్స్ట్ బాయ్ కావాలని అడుగుతున్నారు జనరల్లో, అది సెలెక్ట్ చేసుకోండి. మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీ యొక్క పేరెంట్ది వర్కింగ్లో ఉన్నది ఇవ్వండి. తర్వాత మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన వారు అడుగుతున్నారు, ఎస్ అని చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అమౌంట్ వచ్చేసి 100 రూపీస్ ఫీజుగా ఇవ్వడం అయితే జరిగింది. ఈ 100 రూపీస్ ఫీజుని మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ ఏదైతుందో దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా పేమెంట్ చేయగానే మీకు ఒక ఐడి అయితే రావడం జరుగుతుంది. ఆ ఐడిని యూజ్ చేసుకొని మరలా మనం అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. దీన్ని మేము క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. మీకు వచ్చినటువంటి ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా కోడ్ని ఎంటర్ చేసి లాగిన్ చేసినట్లయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అక్కడ డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే కంప్లీట్ అవుతుంది. అప్లికేషన్ ఫామ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మీ యొక్క అప్లికేషన్ ఫామ్ మీరు ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ నో యువర్ క్యాండిడేట్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మొబైల్ నెంబర్ని, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డీటెయిల్స్ అన్ని కూడా కనిపిస్తుంటాయి. దాన్ని ప్రింట్ తీసుకొని అప్లికేషన్గా దాచుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ ఐడిని యూజ్ చేసుకొని ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా అప్లికేషన్ అయితే మనం జాగ్రత్తగా ఆన్లైన్లో ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే విధంగా ఏపీఆర్జీసీకి సంబంధించి, ఏపీఆర్డీసీకి సంబంధించి కూడా అప్లికేషన్స్ ఇలానే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇదే విధంగా నెక్స్ట్ వీడియో వచ్చేసి మీ ముందు తీసుకొస్తుంటాను. సో ఇంకా ఈ స్కూల్స్ సంబంధించి, కాలేజ్ సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. అలాగే నా అఫీషియల్ వెబ్సైట్ లింక్ వీడియోకి డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను. అలాగే పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి, ఏపీఆర్జీసీకి సంబంధించి, ఏపీఆర్డీసీకి సంబంధించి సపరేట్ వీడియోలు చేసి మీ ముందు తీసుకొస్తాను. సో ఎక్కువ టైం కూడా ఉండదు, వెంటనే తీసుకొస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు వీడియో చూసి వెంటనే అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిట్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో మీకు కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారు కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కూడా మీకు నచ్చినట్టు తప్పకుండా వచ్చి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.